దేవోక్తి లేని ఎడల జనులు కట్టులేక తిరుగుదురు. దేవోక్తి అనే దగ్గర ఇంగ్లీష్ వెర్షన్లో ఏముంటుంది అంటే విజన్ అని ఉంటుంది. విజన్ అంటే తెలుగులో ఏంటిది? దర్శనం. మనం కలిగి ఉండాల్సింది దర్శనం కలిగి ఉండాలి. ఈ దర్శనం లేకపోతే ఏమైపోద్దంట? జనులు కట్టులేక తిరుగుతారు. ఏ విషయంలో దర్శనం ఉండాలి మనకేనంటే, ఆత్మ సంబంధమైన జీవితములో నా పాత్ర ఏంటి, నేనేం చేయగలను, నేను ఎంతవరకు ప్రభు కొరకు నిలబడగలను, ఆయన నాకు ఇచ్చిన ఆరోగ్యానికి, ఆయుష్కి, ఆహారానికి ఎంత మాత్రం నేను న్యాయం చేయగలుగుతున్నాను, నేనేం చేయగలను నా ప్రభు కోసం, నేనేం చేయాలి అనే దర్శనం మనం కలిగి ఉండాలి. నెంబర్ 1, ఆత్మీయమైన జీవితం పట్ల దర్శనం కలిగి ఉండాలి. రెండోది ఏంటో చెప్పనా, నీ కుటుంబ వ్యవస్థ మీద కూడా నీకు దర్శనం ఉండాలి. నా బిడ్డలు నేను ఈ విధంగా తీర్చిదిద్దుకోవాలి, నా కుటుంబాన్ని ఈ విధంగా నేను కట్టుకోవాలి, నా కుటుంబం అంతటిని నేను ఈ విధంగా దేవుని సన్నిధికి నడిపించుకోవాలి, వారు ఒక మంచి ఉద్యోగాల్లో ఉండేలాగున నా శాయశక్తులు నేను ప్రయాసపడాలి, వారికి ఒక మంచి చదువును నేను చదివించుకోవాలి, ఈ చదువు చదివిస్తే ఈ విధమైన భవిష్యత్తు పొందుకోగలుగుతారు, ఈ రూట్ చూపిస్తే ఈ విధమైన రీతిలో వారు రేపొద్దున బ్రతకగలుగుతారని నీ బిడ్డల పట్ల, నీ కుటుంబం పట్ల నీకొక దర్శనం ఉండాలి. ఆడపోయాడు వస్తారులే, వస్తున్నారు చదువుకున్నారు, ఏదో సావని ఏదో ఒకటి ఏం చేద్దాం, వాళ్ళు చదువుకుని ఆవిడ బాగుపడ్డాడు, ఇలాంటి దరిద్రమైన పదజాలం మన నోట రాకూడదు. కుటుంబం పట్ల దర్శనం లేకే నేటి దినాల్లో కట్టు లేకుండా తిరుగుతున్నారు కుటుంబస్తులు. తల్లిదండ్రులు బిడ్డలు కన్నారు కానీ ఆ బిడ్డలు ఇవాళ గంజాయికి అలవాటైపోయి, స్నేహాలకు అలవాటైపోయి, ఇష్టానుసారంగా జీవించడానికి గల కారణాల్లో ఒక కారణం ఏంటో తెలుసా? ఆ తల్లిదండ్రులకి బిడ్డల పట్ల దర్శనం లేదు. నా బిడ్డలు ఈ విధంగా ఉండాలి, నా బిడ్డలు ఈ విధంగా పెరగాలి, నా బిడ్డలు ఈ విధమైన పని చేయాలి, వారి సామర్థ్యత ఇది, వారికి దేవుడిచ్చిన కృప ఇది, ఈ కృపలో వారిని నేను నిలబెట్టాలి, వారికి నేను బోధించాలి, ఈ విషయంలో వారిని నడిపించాలి అనే దర్శనం కుటుంబం పట్ల తల్లిదండ్రులకు లేదు. వాడికి ఏమి ఇష్టమో చూసావు, వాడికి ఏది పెట్టాలో చూసావు, మంచిదే. రేపొద్దున వాడు భవిష్యత్తు ఏంటో చూడొక తల్లిగా, రేపొద్దున వాడి ఫ్యూచర్ ఏంటో చూడొక తండ్రిగా. నానా ఇది కాదు పద్ధతి, ఈ విధంగా వెళ్ళాలి, నీ పట్ల నా డ్రీమ్ ఇది, నీ పట్ల నా దర్శనం ఇది, నీవు ఈ పని చేయగలవు, నీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నా, ఈ పనిలో నువ్వు నిలబడగలవు అని నీ బిడ్డల పట్ల నువ్వు ఒక దర్శనం కలిగి ఉండాలి. తల్లిదండ్రులు సరైన పెంపకంలో పెంచనటువంటి బిడ్డలే నేటి దినాల్లో కేసుల్లో ఇరుక్కుంటున్నారు, వెళ్ళి కోర్టులు పాలైపోతున్నారు, స్టేషన్లు పాలైపోతున్నారు, జైళ్ళు పాలవుతున్నారు. అలా అయ్యే వాళ్ళ తల్లిదండ్రులందరూ ఇలాంటి వాళ్ళని నేను చెప్పట్లేదు, కానీ చాలా భాగము ఇలాంటి వారు ఉన్నారు. పట్టించుకోవలసిన సమయంలో పట్టించుకోక, తీసుకోవలసిన నిర్ణయం తీసుకోవలసిన సమయంలో తీసుకోక వారి జీవితాలు అల్లకొల్లం అయిపోయినటువంటి వారు చాలా మంది ఉన్నారు మన కళ్ళ ముందు. కలిగి ఉండాల్సింది ఏంటిది అని చెప్తున్నాను నేను, దర్శనాన్ని కలిగి ఉండాలి.